కిషోర బాలికలు శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారని సరైన అవగాహన అవసరమని ఐసీడీఎస్ పీడీ హైమావతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో కిషోరి వికాసం జిల్లా స్థాయి కార్యక్రమం ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎంహెచ్ఓ ప్రభావతిదేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్, ఉమెన్ సేఫ్టీ ఎస్ఐ నాగ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ మాట్లాడుతూ 11 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న కిషోర బాలికలకు శారీరకంగా మార్పులు సంభవిస్తాయని, ఋతుక్రమం ప్రారంభం కావటం, శారీరకంగా వచ్చే మార్పులపై అవగాహన లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురి కావటం జరుగుతుందన్నారు. బాలికల సమస్యలను తల్లిదండ్రులకు వ్యక్తపరచడానికి సంకోచిస్తారని అన్నారు. కిషోరి వికాసం కార్యక్రమం ద్వారా బాలికలకు శారీరకంగా సంభవించే మార్పులు, సమాజంలో మెలగాల్సిన తీరుతెన్నులను అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యంగా పౌష్టిక ఆహారం, సమతుల్య ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. సంబంధిత శాఖల సిబ్బంది, మండల పరిధిలో గల అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలకు శిక్షణ అందించి మండలాలలో గల కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డిఎంహెచ్ఓ మాట్లాడుతూ కిషోర బాలికలకు ఆరోగ్య సంరక్షణ చాలా అవసరమని, భవిష్యత్తు తరాలకు జన్మనిచ్చే తల్లిగా ఆరోగ్యం కాపాడుకోవటం అవసరమన్నారు. మన దేశంలో పౌష్టికాహార లోపంతో దాదాపు 50% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించి రక్తహీనత నుండి కాపాడాలన్నారు. ఋతుక్రమం సమయంలో తీసుకోవాల్సిన వ్యక్తిగత పరిశుభ్రతపై తల్లి లేక ఉపాధ్యాయురాలు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ అధికారి మాట్లాడుతూ బాలికలకు విద్యను అందించడం ద్వారా వారు భవిష్యత్తులో సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. విద్య ద్వారా బాహ్య ప్రపంచం అర్థమవుతుందని, దీని కారణంగా బాల్య వివాహాల నుంచి రక్షించవచ్చునని అన్నారు. నైపుణ్యంతో కూడిన విద్యను అందించడంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అన్నారు. ప్రభుత్వం అందించే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు బాలికలు హాజరయ్యేలా చూడాలన్నారు. అనంతరం మహిళా పిఎస్ఎస్ఐ మాట్లాడుతూ ఆకతాయిల వేధింపులు, ఇతర వేధింపులు ఎదుర్కొంటున్న వారికి ఉమెన్ సేఫ్టీ యాప్ ద్వారా పోలీసు శాఖ ద్వారా రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ 112కు కూడా డయల్ చేయవచ్చునని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేసినట్లయితే దగ్గరలోని పోలీస్ స్టేషన్ నుండి రక్షణ, హాస్పిటల్ నుండి అత్యవసర వైద్య సేవలు పొందవచ్చునన్నారు. బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిడిపిఓలు, విద్యార్థులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ కిషోర వికాసం అనేటువంటి ప్రోగ్రాము అడాలసెంట్ గర్ల్స్ కు సంబంధించినటువంటిది. అంటే 11 to 18 years ఏజ్లో ఉన్నటువంటి ఏజీ గర్ల్స్ అందరూ కూడా వాళ్ళకు యాక్చువల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఏజ్లో ఫిజికల్గా కొన్ని మార్పులు వస్తాయి పిల్లల్లో, ప్లస్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా పిల్లల్లో ఆ ఏజ్లో వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో వచ్చేటువంటి శారీరక మార్పులు వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అనేది తల్లిదండ్రులు వివరించి కరెక్ట్గా చెప్పలేరు. వీళ్ళకి వచ్చే డౌట్స్ కూడా తల్లిదండ్రుల దగ్గర వ్యక్తపరచలేరు. ఇంకా ఏంటి, వాళ్ళకు మెన్స్ట్రువల్ పీరియడ్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఆ ఏజ్లో ఏం చేయాలా, ఇంకా సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళకు సేఫ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, వాళ్ళు ఇంకా ఇతరత్ర ప్రలోభాలకు గురి కాకుండా ఎలా ఉండాలా, నెక్స్ట్ ఆ ఎదిగేటువంటి ఏజ్లో న్యూట్రిషన్ అనేది కూడా ఒక ప్రాబ్లం. మేము ఏదో లావ్ అయిపోతున్నామో సరిగా తినద్దు, పక్కన అమ్మాయి సన్నగా ఉంది, నేను కొంచెం బాగున్నా, బరువు పెరగద్దు, తిండి తినకుంటే బరువు పెరగకుండా ఉండొచ్చు. ఇది అనమాట. మరి తిండి తినకపోతే మనకు బ్రెయిన్, మిగతా అవయవాలని ఎట్లా పనిచేస్తాయి, అవన్నీ కరెక్ట్గా కళ్ళు కానీ, బ్రెయిన్ కానీ, చేతులు కానీ, ఆలోచించే విధానం కానీ, మెంటల్ స్టెబిలిటీ కానీ అవన్నీ కరెక్ట్గా ఎప్పుడు వస్తుందో మనకు పౌష్టికాహారం కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనిషి స్టేబుల్గా ఉంటాడు. ఇప్పుడు మీరందరూ కూడా రిసోర్స్ పర్సన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, నెక్స్ట్ మీరు మండలానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా మీ మండల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మండల లెవెల్లో కింద స్థాయి సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలకైతే ఏమి, ఏఎన్ఎంలకైతే ఏమి, మహిళా పోలీసులు అయితే ఏమి, వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఈరోజు జాగ్రత్తగా విని అందరూ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వినేసేసి మీరు కూడా మీ మండల స్థాయిలో ఎఫెక్టివ్గా
వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆఫ్టర్ 20 years వాళ్ళే ఫ్యూచర్ మదర్స్ అవుతారు కాబట్టి వాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ తెలుసు మన ఇండియాలో ఇప్పటికీ 50% ఆఫ్ ద అడోలసెంట్ గర్ల్స్ ఆర్ సఫరింగ్ విత్ అనీమియా, అంటే రక్తహీనతతో సఫర్ అవుతూ ఉన్నారు. 50% అంటే చాలా ఎక్కువ అనమాట. యాక్చువల్గా 25% రీజనబుల్, మనం యాక్సెప్టబుల్ రేంజ్ అని చెప్తాము. కానీ మన దగ్గర మన ఇండియాలో అయితే 50% ఉన్నారు. సో దానికన్నిటికీ కారణాలు అంటే మెయిన్గా ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడము, ప్రాపర్ అవేర్నెస్ ఆన్ న్యూట్రిషియస్ డైట్ అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనము అడ్రస్ చేయగలగాలి, పిల్లలకి అవేర్నెస్ అనేది కలిగించాలి. అట్లే మనకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ అంటే ఇంతకు ముందు 100 డయల్ 100 ఉండేది, ఇప్పుడు 112. అంటే మీరు ఫీల్డ్ లెవెల్లో వెళ్తున్నప్పుడు ఈ విషయాలు అనేవి మీ కింది స్థాయి సిబ్బందితో కానీ జనాలతో కానీ పబ్లిక్తో డిస్కస్ చేస్తారని చెప్తున్నాను. అంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు మీరే కాబట్టి. సో ఎమర్జెన్సీ నెంబర్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఈ 112 కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా నియర్ బై పోలీస్ హెల్ప్ అనేది అక్కడ ఇష్యూ ఏదన్నా క్లియర్ చేస్తుంది. అదే కాకుండా ఇంతకుముందు దిశ యాప్ అనే పేరుతో ఉండింది, ఇప్పుడు సేమ్ ఫీచర్స్ అంతా ఒకటే కానీ పేరు చేంజ్ అయింది. ఉమెన్ సేఫ్టీ యాప్. సేఫ్టీ యాప్ సేమ్ SOS బటనే ఉంటుంది. అందులో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ SOS బటన్ ప్రెస్ చేస్తే వితిన్ 5 minutesలో అక్కడ ఉన్న నియర్ బై పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దగ్గరలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఫోన్ నెంబర్స్ కానీ హాస్పిటల్ నెంబర్స్ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు కానీ ఎవరైనా అమ్మాయిలు కానీ సింగిల్గా ట్రావెల్ చేసేటప్పుడు ఇందులో ఆన్లైన్ ట్రాకింగ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు వెళ్ళే కరెక్ట్ లొకేషనా కాదా అనేది ఆ యాప్ ద్వారా చూసుకోవచ్చు. ఇందాక పెద్దలంతా చెప్పారు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి. సో చైల్డ్ మ్యారేజెస్ అంటే బిలో అమ్మాయికి 18 సంవత్సరాలలోపు మ్యారేజ్ జరిగితే, అబ్బాయికి 21 years లోపు మ్యారేజ్ జరిగితే చైల్డ్ మ్యారేజ్ కింద పరిగణిస్తారు. అంటే చట్ట ప్రకారం అది నేరం, అది అందరికీ తెలిసిన విషయమే. దానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తారు.